పూరా లోకల్. అసలు ఈ కూల్చివేతలు ఎన్ని గంటల సమయం నుంచి జరుగుతుంది? ఈ యాక్చువల్గా మార్నింగ్ తెల్లారుజామున 5:30, 6 వచ్చారు. ముందు ఏం చేశారంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చేసి ముందు దీనికి పవర్ కట్ అంతా చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే దాంతోపాటు బుల్డోజర్లు అన్నీ వచ్చినాయి. బుల్డోజర్లు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి అక్కడ గేట్ వేసేసి మొత్తం క్లోజ్ చేసేసారు. మొత్తం క్లోజ్ చేసేసి ఎవరిని రానికుండా ఈ మొత్తం కొలాప్స్ చేసేసారు కంప్లీట్గా. ఈ ప్లేస్ని చూస్తుంటే ఒక్కసారి ఏదో భూకంపం వచ్చి కూలిపోయిన ఇల్లు లెక్క కనిపిస్తుంది. అసలు గవర్నమెంట్ ఎంత దారుణం ఎందుకు చేస్తుంది అంటారు ఇట్లా? దీనిని యాక్చువల్ నిజం చెప్పాలంటే అన్న ఇది గవర్నమెంట్ ల్యాండే, కాదనట్లేదు, గవర్నమెంట్ ల్యాండే. సరే, ఇక్కడ ఉన్న బిల్డర్స్ కానీ ఎవరైతే వాళ్ళు వ్యాలిడ్ సర్వే నెంబర్ ఏంటంటే 6, ఎందుకంటే బిఎస్ఆర్ కాలనీ వచ్చేసి 6 సర్వే నెంబర్లో ఉంటుంది, ఇది వచ్చి 12 ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా వరకు 12 అంతా గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసు. కానీ వీళ్ళకి అమ్మేటప్పుడు వీళ్ళకి క్లియర్గా వీళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద 6 అనే సర్వే నెంబర్ వేసి అమ్మేశారు. ఇప్పుడు కొన్న వాళ్ళు ఏంటంటే పర్మిషన్ లెటర్సు, సరే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే లోన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటన్నట్లు, బ్యాంకులు ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా లోన్ శాంక్షన్ చేయరు కదా. యాజ్ ఏ పర్సన్ ఎవరైతే ఇక్కడ కొన్నారో వాళ్ళు పక్కాగా అది థింక్ చేస్తారు, ఏది వాళ్ళకి వెరిఫికేషన్ అయింది కాబట్టి బ్యాంకు లోన్ ఇస్తుంది అంటే పక్కా లీగలు, ఎలాంటి ఇబ్బంది లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కున్నారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కళ్ళకి ఇది 1.5 crore అలా అమ్మారు. సో లోను 90 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 70 lakhs 80 lakhs అలా తీసుకుని ఉన్నారు. లోన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు అమౌంట్ వేసుకొని కట్టుకున్నారు. కొంతమంది రియల్గా చెప్పాలంటే ఆ రోజు కూల్చే రోజు పాపం వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా తట్టుకోలేకపోయామన్నా, మేమే నిజంగా తట్టుకోలేకపోయాం. చూడటానికి వచ్చిన వాళ్ళమే మేమే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులే కదా వీటికి పర్మిషన్ ఇచ్చింది, పంచాయతీకి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదైనా చిన్న కాగితం మీద సంతకం పెట్టాలన్నా గవర్నమెంట్ అప్రూవల్ చేయాలి. మరి అలాంటి గవర్నమెంట్ అధికారులే సంతకం పెట్టినాక మళ్ళీ ఇప్పుడు గవర్నమెంటే వచ్చి కూలుపుతుంది. అసలు మరి వీళ్ళకి తీవ్రమైన నష్టం జరిగింది. మరి దీన్ని ఏమని చెప్పొచ్చు, ఎలా వర్ణించవచ్చు అంటారు దీన్ని? హైడ్రా పరంగా చేసే కొన్ని పనుల వరకు అయితే నేను ఒకటి చెప్తున్నా, మన గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడుతుంది హైడ్రా, రియల్లీ వెరీ గుడ్. కానీ హైడ్రా చేసే ముందు ఇక్కడున్న ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసి అమ్మేశారో అయిపోయింది, అమ్మేశారు. వచ్చి ఎవరైతే మాలాంటోళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు. రియల్గా చెప్పాలంటే ఇక్కడ కొన్న వాళ్ళంతా మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కొన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కొన్న తర్వాత ఇప్పుడు ఈ కూల్ చేశారు, సరే దీన్ని గ్యాదర్ చేశారు. కానీ నష్టపోయింది ఎవరు? ఇక్కడ సామాన్యుడు. నిజంగా చెప్పాలంటే చాలామంది వాళ్ళ లైఫ్ అంతా తాకట్టు పెట్టి ఇక్కడ కొనుక్కున్నారు. సరే, హైడ్రా కూల్ చేసింది, గ్యాదర్ చేస్తుంది, ఇది వెల్ అండ్ గుడ్. బట్ ఇది వేసే ముందు అట్లీస్ట్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఆల్మోస్ట్ మాకు తెలిసి మేము ఇక్కడే లోకల్లో ఉంటున్నాం కాబట్టి 2020 నుంచి స్టార్ట్ అయింది. 2020లో ఉన్నప్పుడు పర్మిషన్స్ వచ్చినాయి అన్నీ. అక్కడ ఎవరైతే ఇచ్చారో, ఏ పంచాయతీ సెక్రటరీలో పర్మిషన్ ఇచ్చారో లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారో తెలియదు మాకు. గవర్నమెంట్లో ఉన్న అందరికీ తెలిసిందే. రిజిస్ట్రేషన్ శాఖ ఏం చేస్తుంది, ఇది రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 10 లక్షలు పెట్టి చేసుకున్నారు. మరి వాళ్ళు ఏం చేశారు? నిజం చెప్పాలంటే పంచాయతీ సెక్రటరీలు ఏం చేశారు? ఇంత జరుగుతుంది లోకల్లో, ఇక్కడ చాలా జరుగుతుంది. ఈ లోకల్లో జరుగుతున్న దీన్నన్నిటికీ గవర్నమెంట్ తెలియకుండానే జరిగింది ఇదంతా. వీళ్ళ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ మీద వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు నిజం చెప్తున్నా, ఇక్కడ నుంచి అందరూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప దీనికి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళకి నష్టపరిహారం ఇప్పియాలంటే ఎవరైతే సంతకాలు పెట్టారో ఆ గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచే ఇప్పియాలి, ఖచ్చితంగా నుంచి మరీ ఇప్పించాలన్న. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ శాలరీల నుంచి మరీ తీసి వీళ్ళకి ఇప్పించగలిగితే నిజంగా చెప్తున్నాను చాలా వెల్ అండ్ గుడ్. ఇక్కడనే కాదు చాలా చోట్ల నష్టపోతున్నారు. నష్టపరిహారం అనేది వాళ్ళతో ఇప్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళని పర్మనెంట్ తీసేసే ఉద్దేశం ఉంటే చాలా కూడా తీసుకోవాలి, పక్కా తీసుకోవాలి యాక్షన్ కూడా. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇంకెక్కడ జరగకుండా చూసుకోవాలి అని అంటే నిజం చెప్పాలంటే మనం యాక్షన్ కూడా తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే ల్యాండ్స్ మనం క్లియర్ చేస్తున్నామో ఈ ల్యాండ్స్ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు ఇది క్లియర్ చేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇది ఎంటీఏ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా జరగదని మనం అష్యూరెన్స్ ఇవ్వాలి కదా జనాలకి. సో దీన్ని కూడా ఇప్పుడు హైడ్రా ఎలా అయితే కూల్చిందో దీనికి ఇక్కడ పర్టికులర్గా ఒక బోర్డు ఇవ్వాలి. ఇంకొకటి దీన్ని గవర్నమెంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇంకొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా గవర్నమెంట్ ఈ ల్యాండ్స్ని సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించి. మరి అట్లాంటిది ఏదో ఇప్పుడే వీళ్ళకి కట్టుకున్నారు, ఆల్రెడీ నిర్మించుకున్నారు కాబట్టి మరి అదే అమౌంట్ వీళ్ళ దగ్గర తీసుకుంటే మంచిగా ఉండేది ఆలోచన ఏమన్నా? అంటే నిజం చెప్పాలంటే దీన్ని కూల్చడం వల్ల మొత్తం నష్టం తప్ప ఏమీ లేదన్న. చూడండి, ఇప్పుడు ఇది కట్టడానికి ఆల్మోస్ట్ 1 crore దాకా అయి ఉంటుంది. ఐరన్ కానీ సిమెంట్ కానీ ఎంత మెటీరియల్ పెట్టి కట్టుకుని ఉంటారు. యాజ్ ఏ బిల్డర్ కూడా అంత వేస్టేజే కదా. ఇప్పుడు ఇవన్నీ పడేసే బదులు నాకు తెలిసి ఇప్పుడు మనం కేసీఆర్ ఇల్లు కట్టాము అక్కడ. సో అవి గవర్నమెంట్ ల్యాండ్సే కట్టి దాన్ని మనం ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు.
ఇలా నష్టపోయిన వాళ్ళకి దీన్ని ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ కట్టుంది, దీన్ని ఎవరికైనా గవర్నమెంట్ తరపున ఎవరో ఒకళ్ళు రెంట్కైనా సరే, ఎవరికైనా లీజ్కైనా లేకపోతే ఎవరైనా పేదవాళ్ళకైనా ఇచ్చుంటే ఇంత నష్టం జరగకుండా ఉండేది కాదు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఇదంతా వేస్టేజ్ తప్ప, ఇంత మనీ వేస్టేజ్ తప్ప ఏమీ లేదని నా అభిప్రాయం. మనకి ఇలాగే చాలా చోట్ల అంటే అక్రమ కట్టడాలు అని చెప్పేసి హైదరాబాద్లో అడావుడికి జరుగుతుంది. అసలు దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా యూజ్ ఉందంటారు? అసలు హైడ్రా పనుల వల్ల అని అంటే ఇంతకుముందు నిజం చెప్పాలంటే ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి హైడ్రా వచ్చి కూల్ చేస్తున్నది. ఇంతకుముందు గవర్నమెంట్లో జరిగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కూల్ చేశారు. అసలు ఇది హైడ్రా చేస్తున్నది అంటే ఇది గ్యాదర్ చేసి ఏం చేస్తుంది అనేది నిజంగా యాజ్ ఏ పబ్లిక్ మాకైతే ఐడియా లేదన్న. అది దీనికి కన్ఫ్యూజన్లో ఉంచుతున్నారు అందరూ. కంప్లీట్ కన్ఫ్యూజనే. వస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, విత్ ఇన్ 2 days 3 daysలో నోటీస్ ఇస్తున్నారు, పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమందికి అయితే నోటీసులు కూడా లేకుండా, చిన్న చిన్న గుడిసెలు ఉన్న వాళ్ళకి నోటీసులు కూడా లేకుండా తెల్లవారుజామున రావడం, కూల్చివేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా. మరి కొంతమందికి అయితే గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇళ్లల్లో నివాసం ఉండే వాళ్ళ మట్టుకు వాళ్ళకి కూల్చొద్దు అని చెప్పేసి అన్నారు. మరి అది కూడా ఆ మాటలు కూడా పట్టించుకోకుండా ఎందుకుంటున్నారు ఈ హైదరాబాద్? అది కొన్ని చోట్ల ఉన్నదేమో అన్న. కాకపోతే ఇక్కడ వరకు నేను ఒకటి అబ్జర్వ్ చేసింది అంటే కొంతమంది పాపం ఇళ్లల్లో ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళవి నెక్స్ట్ వీక్ అనేసి చెప్పారనేసి నేను విన్నాను. బట్ యాక్చువల్గా కొంతమందికి ఇలా జరుగుతుందంట, విత్ ఇన్ 1 nightలో వచ్చి ఇచ్చేసి కూల్స్తున్నారనేసి నేను న్యూస్లో చూడటమే. బట్ ఇక్కడ జరిగిన వరకు అయితే కొన్ని చూశాను నేను. ఆ ఇళ్ళ వరకు అయితే మాత్రం వాళ్ళకి ఉన్నారనేసి ఆపారనేసి విన్నాను. ఏదేమైనా కానీ ఇక్కడికి వచ్చి చూసే వాళ్ళు అయితే వాళ్ళ నష్టాన్ని అయితే భరించలేరు అసలు అన్న. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే పాపం వాళ్ళ కళ్ళ నీళ్ళు చూస్తుంటే, సరే యాజ్ ఏ మనం పబ్లిక్గా మనం బయటకు వచ్చి నుంచి చూస్తాం తప్ప వాళ్ళ పొజిషన్లో మనం ఉండి ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ అంతా నిజం చెప్పాలంటే వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అన్నట్లు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడు. కొంతమంది అయితే నిజంగా నేను మొన్న మధ్యలో ఇక్కడ నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో అయితే కొంతమంది ఒక 1 week బ్యాక్ గృహప్రవేశాలు చేసుకొని ఉన్నారు. వాళ్ళ ఇల్లు కట్టుకోవడం అనేది అందరి కళ, ఆ కళని కళ్ళ ముందే కూల్చేస్తున్నారు కదా. ఇది మొత్తం లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ని లిటరల్లీ చెప్పాలంటే అంతటితో ఆయన లైఫ్ని ఎండ్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇది కాకుండా వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ ఇప్పించేసి జనాలకి నిజంగా చెప్తున్నా వాళ్ళని సేవ్ చేయగలిగితే రియల్లీ అప్రిషియేటెడ్.